రెండో అధ్యాయము, మార్కు సువార్త రెండో అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనములు చదువుతున్నాను చూడండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన వెంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత పోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పొరుగుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పారు. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తమ పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకుని వారు తమలో తాము ఎలాగో ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఎలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ పొరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పొరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయేను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఎలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ ఎన్నో విషయములు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని దినములైన తర్వాత లేదా కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన జీవించారు. ఆ యొక్క 33.5 సంవత్సరములలో చివరి 3.5 సంవత్సరములు మాత్రమే ఆయన పరిచర్య చేశారు. టోటల్గా 33.5 సంవత్సరములు ఆయన దేవునికి సేవ చేశారు. అయితే అందులో చివరి 3.5 సంవత్సరములు దేవుని చిత్తములో, దేవుని కృపలో ప్రజలకు సేవ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే కొన్ని దినములైన పిమ్మట కపెర్నహూమునకు బయలుదేరి వెళ్ళారంట యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏంటంట? కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన మరలా కపెర్నహూములోనికి ఎందుకు వచ్చారంటే, ఆల్రెడీ ఆయన అంతకుముందు వచ్చారు, ఆయన యొక్క పనులను నిర్వర్తించారు. మీరు మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలంతా చదువుకోండి. కపెర్నహూములో పేతురు గారి యొక్క అత్తగారి యొక్క గృహంలోనికి ఆయన ప్రవేశించి పేతురు గారి యొక్క అత్తగారి యొక్క శరీరంలో లేకపోతే వారి లోపల వారిని ఇబ్బందిపరుస్తూ ఉన్న ఆ జ్వరమును గద్దించి దానిని దూరపరిచి ఆమెను స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఆయన ఇంకా తిరుగుతూ సంచరిస్తూ అనేక చోట్ల ఆయన సువార్త ప్రకటిస్తూ, బోధిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, అనేక మందిని బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ ఆయన గ్రామములు సంచరించిన తర్వాత మరలా ఆయన తిరిగి కపెర్నహూమునికి వచ్చారు. అందుకే కొన్ని దినములైన పిమ్మట ఆల్రెడీ కపెర్నహూములోనికి ఆయన వెళ్ళి ఆయన పరిచర్యను కొన్ని దినములు అక్కడ నిర్వర్తించిన తర్వాత ఆయన మరలా మిగిలిన గ్రామములలోనికి, మిగిలిన ప్రాంతములలోనికి దేవుని చిత్తములో ఆయన వెళుతూ సువార్త ప్రకటిస్తూ గొప్ప కార్యములు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని నామములో, దేవుని శక్తితో, దేవుని వ్రేలుతో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆత్మ బలముతో చేస్తూ ఆయన ముందుకు కొనసాగిపోతూ కొన్ని దినములైన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే కపెర్నహూములోనికి వెళ్ళారు. మరలా దేవుని చిత్తము చొప్పున కపెర్నహూములోకి వెళ్ళాలి అని తండ్రి ప్రణాళిక చొప్పున ఆయన కపెర్నహూములోనికి వెళ్ళారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించిన దినములన్నిటిను
ఆయన తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చారు. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. తండ్రి చిత్తములు అనగా పరలోకమందున్న తండ్రి ఒక ఆయన ఉన్నారు. ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన యొద్ద నుంచి దిగి వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఒక భాగము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అయ్యున్న ఆయనలోని కుమారునిలోని ఒక భాగము అయ్యున్న యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను, మరలా చెబుతున్నాను. పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు యేసుక్రీస్తు కాదు. భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులమైన మనకి రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తుగా ఆయన నామకరణం చేయబడింది. కానీ మరలే అదొక అంశం, అది వేరైపోతుంది, సమయం సరిపోదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ పరలోకమందున ఆ దేవాది దేవునిలోని ఒక భాగమైన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించిన 33 సంవత్సరాలు ఆయన తండ్రి చిత్తమే నెరవేర్చారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, సమస్య అయినా, సంతోషమైన, ఆనందమైన, బాధ అయిన, వేదనైన, దుఃఖమైన, ఏదేమైనప్పటికీ తండ్రి చిత్తముడు మాత్రమే నెరవేర్చారు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనము కూడా క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలముగా, యేసుక్రీస్తును అంగీకరించిన బిడ్డలముగా, యేసుక్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న బిడ్డలముగా, ఆయన సేవకులముగా, ఆయన దాసులముగా, ఆయన విశ్వాసం వచ్చిన విశ్వాసులముగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులుగా పిలువబడుతున్న మనము కూడా ఆ దేవాది దేవుని చిత్తము నెరవేర్చే వారముగా మనం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి చిత్తము నెరవేర్చే బిడ్డలముగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుతున్న బిడ్డలముగా మనం ఉండాలి, ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో ఎన్నో దినములు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరములు దొర్లిపోతూ ఉన్నాయి, జారిపోతూ ఉన్నాయి, కరిగిపోతూ ఉన్నాయి. సమయము ఆగదు, సమయం వెళ్ళిపోతూ ఉన్నది. 2025 సంవత్సరం అయిపోయింది. 2026 సంవత్సరంలోనికి మనం ప్రవేశపెట్టబడ్డాం. ఈ 2026 సంవత్సరంలో కూడా జనవరి మాసము ఇంకా చివరికి వచ్చేస్తాం. నేటి దినము ఈరోజు 30వ తారీఖు, ఇంకా రేపటితో, రేపు శనివారం, రేపు 31 జనవరి మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎల్లుండి ఆదివారం అంటే ఫిబ్రవరి 1వ తారీఖు, అంటే ఫిబ్రవరి మాసము 1వ తేదీ, అంటే ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారంలోనికి మనం ప్రవేశపెట్టబడతాం దేవుని మహాకృపను బట్టి. అయితే మనం దినములు గడిచిపోతూ ఉన్నాయి. మన జీవితములలో మనం దేవుని చిత్తము చేసే వారముగా ఉంటున్నామా లేదా మనల్ని పరీక్షించుకోవాలి. ఎన్నో ఆదివారాలు, ఎన్నో సోమవారాలు, ఎన్నో మంగళవారాలు, ఎన్నో వారములు, ఎన్నో నెలలు, ఎన్నో గడియలు, ఎన్నో గంటలు, ఎన్నో సంవత్సరములు, ఎన్నో నెలలు, ఎన్నో మాసములు, ఎన్నో క్షణములు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో నిమిషములు గడిచిపోతూ ఉన్నాయి. బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. సమయం వెళ్ళిపోతూ ఉన్నది, సమయం ఆగదు. మరి మన జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించిన సమయంలో, మనకు దేవుడు అనుగ్రహించిన కాలంలో మనం దేవుని చిత్తములో మనం నిలిచి ఉంటున్నామా? మనం దేవుని చిత్తమును చేసే బిడ్డలముగా, చేసే వారముగా ఉంటున్నామా? దేవుడి కొరకు బ్రతికే బిడ్డలముగా, దేవుడి కొరకు జీవించే వారముగా, దేవుని వాక్య ప్రకారం బ్రతికే బిడ్డలముగా, దేవుని చిత్తము కొరకు పరితపించే బిడ్డలముగా, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణము యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలాగైతే దేవుని ఆత్మచేత నడిపించబడ్డారో అట్టి అనుభవము కలిగిన వారముగా మనం ఉంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువుల వారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన నీటిలో నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత పరలోకము తెరవబడింది, లేదా ఆకాశం తెరవబడింది. పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపం వరే, పావుర ఆకారంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి మీదకి దిగి వచ్చాడని మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను రాయబడి ఉన్నది కదా. అలాగే లోకా సువార్తలో రాయబడి ఉన్నది కదా. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె, పావుర ఆకారంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి మీదకి దిగి వచ్చిన తర్వాత పరలోకం నుంచి ఒక శబ్దం వినపడింది. ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దం వినపడింది. ఒక అద్భుతమైన సాక్ష్యము. దేవాది దేవుడు పరలోకం నుంచి ఆకాశం తెరవబడిన తర్వాత ఆయన ఇస్తున్న సాక్ష్యము యేసుక్రీస్తు వారి గురించి. పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి మీదకి దిగి వచ్చిన సన్నివేశము, సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, మనకు వినబడుతూ ఉన్నది కదా. బిడ్డలారా, మరి తండ్రి అయిన దేవుడు మన గురించి ఆ సాక్ష్యం చెప్పగలడంటారా? ఒక రోజు రాబోతూ ఉన్నది. మనము యేసుక్రీస్తు ప్రభువుల వారి ఎదుట నిలబడే రోజు రాబోతూ ఉన్నది. తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడే రోజు రాబోతూ ఉన్నది.
నేను నా తండ్రి మహిమతో దిగి వచ్చినప్పుడు, దేవదూతలతో నేను దిగి వచ్చినప్పుడు ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు దేవదూతలను పంపుతాను. వారు ప్రజలను పోగు చేస్తారు. ఎవరిని? క్రైస్తవులను, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన బిడ్డలను పోగు చేస్తారు. పోగు చేసిన తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడాలి. ఆయన సింహాసనం ఎదుట నిలబడే వారముగా ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని లెక్కడుగుతాడు. మన జీవితములలో ఆయన చిత్తం మనం ఎంత నెరవేర్చాం, ఆయన కొరకు మనం ఎంత బ్రతికాం, ఆయన కొరకు మనం ఎంత జీవించాం, ఆయన కొరకు మనం ఎంత పరితపించాం, ఆయనకు మనం ఎంత ప్రార్థన చేస్తాం, ఆయన వాక్యం మనం ఎంత విన్నాం, ఆయన వాక్య ప్రకారం మనం ఎంత జీవించాం. ఆయన అడుగుతాడు బిడ్డలారా, ఆయన అడుగుతాడు, ఆయన లెక్క అడుగుతాడు. యేసుక్రీస్తును నమ్మని వారు, అంటే యేసుక్రీస్తు మాకు వద్దు అని అనుకున్న వారందరూ నరకానికి వెళ్ళిపోతారు, నిత్య నాశనానికి వెళ్ళిపోతారు, పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతారు. ఇది సత్యము. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యము. అలాగే యేసుక్రీస్తును నమ్మిన వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు, యేసుక్రీస్తు రక్తంలో కడకబడి క్రైస్తవులుగా పిలువబడుతూ చలామణి అయిపోతూ బైబిల్ చేత పట్టుకుని మందిరాలకు వెళుతూ వస్తూ రక్షింపబడ్డామని చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉన్నవారు ఒకరోజు యేసుక్రీస్తు సన్నిధిలో, యేసుక్రీస్తు సింహాసనం మీద ఆశీనుడిగా ఉంటూ ఉండగా, రోజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆశీనుడై ఉంటూ ఉండగా ఆయన ఎదురుగా మనం నిలబడాలి. ఆయన లెక్క అడుగుతాడు. యేసుక్రీస్తును నమ్మని వారిని ఇక లెక్క అడగడు. వారిని డైరెక్ట్గా నరకానికి గెంటేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ లెక్క అయిపోయిందంట. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మనకి 16వ వచనం బాగా తెలుసు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే మన కొరకు, అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు అనుగ్రహింపబడ్డారు. కానీ అందరూ రక్షింపబడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షింపబడిన వారు కొన్ని లక్షల మంది లేదా కొన్ని కోట్ల మంది, ప్రపంచంలో ఉన్న జనాభాతో పోలిస్తే చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి ఏం కలిగిందంటే నిత్య జీవం కలిగింది. ఏం కలిగింది? నిత్య జీవం కలిగింది. మరి యేసుక్రీస్తుని అంగీకరించని వారు ఉన్నారు కదా, వారికి ఏం కలిగింది? అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనంలో చెబుతున్నాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. 18వ వచనం, ఆయన యందు శ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుడి అద్వితీయ కుమారుని నామముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది ఎవరికి? విశ్వాసం ఉంచలేదు కనుక. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వారికి ఆల్రెడీ తీర్పు అయిపోయింది. అది మరొక సవిస్తారమైన అద్భుతమైన విషయము. మనకి సమయం చాలా తక్కువ ఉన్నది, మన అంశం అది కాదు. మీకు జస్ట్ కొన్ని పాయింట్లు చెప్తున్నానంతే. యేసుక్రీస్తుని నమ్మని వారికి ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది. యేసుక్రీస్తుని నమ్మిన వారికి తీర్పు. కొంతమందికి సందేహం రావచ్చు, మరలా మనం సింహాసనం ఎదుట నిలబడతాం అన్నారు, బాగానే ఉంది కదండి. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయములో మేకలు గొర్రెలు అనే సబ్జెక్ట్ ఉంది కదండి. అంటే అది వేరొక అంశంలోకి వచ్చేస్తుంది మరలా. అందుకే చెప్తున్నాను, నేను అందులోకి వెళ్ళట్లేదు, మీకు థీమ్ చెప్తున్నాను. జస్ట్ సారాంశం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు, యేసుక్రీస్తుని నమ్మని వారు, 2 రకములైన ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్మిన వారు క్రైస్తవులు, యేసుక్రీస్తుని నమ్మని వారు క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానివారు. యేసుక్రీస్తుని నమ్మిన వారు పరలోకానికి వెళతారు, యేసుక్రీస్తుని నమ్మని వారు నరకానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తుని నమ్మి అంగీకరించినప్పటికీ వారు దేవుని చిత్తమును చేసేవారిగా ఉన్నారో లేదో దాని విషయమై తీర్పు జరుగుతుంది. అదొక తీర్పు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తుని విశ్వసింపని వారికి ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది. ఆల్రెడీ యేసుక్రీస్తుని నమ్మరు అని దేవునికి ఎప్పుడో తెలుసు కాబట్టి వారిని ఆల్రెడీ నిర్ణయం చేశాడు. వారు నరకానికి వెళ్ళిపోతారని దేవుడు డిసైడ్ చేసి పెట్టేశాడు.
వారు మారే ఛాన్స్ అయితే లేదు. కానీ వారికి సువార్త ప్రకటించబడాలి, అది వేరే అంశం. దీని గురించి ఎప్పుడైనా నేను దేవుడి చిత్తమైతే చెబుతాను. అయితే ఇప్పుడు మన సబ్జెక్టులోని మనం ముందుకు కొనసాగుతాం. యేసుక్రీస్తును నమ్మిన మనకు తీర్పు ఉంటుంది. అయితే మరి అదేంటి పాస్టర్ గారు, మరి అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 18వ వచనంలో మీరే చదివారు కదా ఇప్పుడే, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. ఏంటి ఆ తీర్పు తీర్చబడదు అనే మాట? నరకానికైతే వెళ్ళరు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తును నమ్మిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు మా రక్షకుడు, యేసుక్రీస్తే మా జీవితం, యేసుక్రీస్తు మాకు కావాలి, ఎవరు ఎన్ని మమ్మల్ని తిట్టుకున్నా, ఎవరు మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు, యేసుక్రీస్తే మాకు జీవము, యేసుక్రీస్తే మా ప్రాణము, యేసుక్రీస్తే మా ప్రపంచము అని జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు కదా, వారు నరకానికైతే వెళ్ళరు. జాగ్రత్తగా వినండి. ఆ తీర్పు గురించి అక్కడ చెప్పబడింది యోహాను సువార్త 3:18. వారు నరకానికైతే వెళ్ళరు, అగ్నిగుండానికైతే వెళ్ళరు. చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, లేదా యేసుక్రీస్తు రాకడలో జరుగుతున్న విషయంలో బట్టి జాగ్రత్తగా వినండి. వారు ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వారసులు అయ్యారు. ఎందుకంటే పై వచనంలోనే వారు నిత్య జీవమును పొందుకున్నారు. ఏం పొందుకున్నారంటే నిత్యము జీవించుటకు జీవమును పొందుకున్నారు. వారు నరకానికి వెళ్ళరు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. కానీ వారు జీవించిన దినములలో కొన్నిసార్లు అడపాదడపా తప్పిపోతూ, తొట్టిల్లిపోతూ, దేవుణ్ణి దుఃఖపరిచిన వారిగా, దేవుణ్ణి బాధ పెట్టిన వారిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయుష పెట్టిన వారిగా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెట్టిన వారిగా వారు ఒకవేళ ఉంటే కనుక దాని విషయమే తీర్పు జరుగుతుంది. అది మనకి కొరింథీ పత్రికలో కనబడుతుంది, రోమా పత్రికలో కనబడుతుంది. తర్వాత చదువుకోండి. అయితే యేసుక్రీస్తుని నమ్మని వారు ఉన్నారు కదా, నమ్మని వారు చనిపోయిన తర్వాత ఇక మరుక్షణం నరకానికి వెళ్ళిపోతారు. ఇంక రెండో ఛాన్స్ లేదు వాళ్ళకి భూమి మీదే ఛాన్స్ అంతా. మనకైనా భూమి మీదే ఛాన్సు. మనం యేసు ప్రభువుని నమ్మాము, రక్షింపబడ్డాం. వారు నమ్మలేదు కనుక వారు నరకానికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. అందులో డౌట్ ఎంత మాత్రము లేదు, కించెత్తైనా నాకు సందేహం లేదు. ఎందుకంటే వాక్యం చెప్పింది కాబట్టి. ఇది దేవుడికి మహిమ కలుగును. వాక్యం ఏం చెప్తే అదే సత్యం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం చెబితే అదే సత్యము. ఎందుకంటే బైబిల్ దేవుడి వాక్యం. ఎందుకంటే బైబిల్ వేద పుస్తకము, దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. యేసుక్రీస్తు ప్రభుల వారు మాటలతో కూడిన పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన గ్రంథము, జీవ గ్రంథము కనుక దేవునికి స్తోత్రం కలుగును. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన వారు ఉన్నారు కదా, నమ్మిన వారికి తీర్పు జరుగుతుంది. అయితే ఆ తీర్పులో చెప్పబడిన మాట ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు సిద్ధపరిచిన ఆయన చిత్తములో మనం జీవించుట, లేకపోతే జీవించిన విధానమును బట్టి మనకి తీర్పు ఉంటుంది. సరే, అది కూడా ఎప్పుడైనా వీలైతే మనం చూద్దాం. అయితే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడాలి. అందుకే మన దినములు, మన గడియలు, మన సమయము మనం చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారముగా ఉండాలి. దేవుని కొరకు బ్రతికే వారముగా ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించిన ఆ సమయం ఆయన చాలా అద్భుతముగా జ్ఞానముతో సద్వినియోగం చేసుకున్నారు. దేవుని ఆత్మ ద్వారా ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అందుకే కపెర్నహూమునకు మరలా వెళ్ళాలి అని దేవుని చిత్తాన్ని బట్టి యేసుక్రీస్తు వారు కపెర్నహూములోనికి మరలా వెళ్ళారు. అక్కడ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని అద్భుత కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఆయన కపెర్నహూములోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఇంటిలోనే ఉన్నారని అక్కడ ఉన్న ప్రజలకు తెలిసింది. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది. అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడూ ఏమి ఇష్టపడేవారంటే
వాక్యమును బోధించుట. ఎందుకంటే ప్రజలకు వాక్యము కావాలి, ప్రజలకు వాక్యము కావాలి. వాక్యము అనగా ఏమిటంటే సత్యము. వాక్యము అనగా ఏమిటంటే సత్యము. వాక్యము సత్యము. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము అయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యము అయ్యున్నారు. వాక్యము ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వస్తుందో వారికి వెలుగు కలుగుతుంది, చీకటి తొలగిపోతుంది. వాక్యము బోధించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడ్డారు. వాక్యము బోధించబడాలి, సత్యవాక్యము బోధించబడాలి, వాక్య సత్యము బోధించబడాలి. వాక్యములో ఉన్న సత్యము బిడ్డలకు స్వతంత్రత కలగజేస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలు బందీ చేయబడిన వారిగా ఉన్నారు, బందీలుగా ఉన్నారు. పాప శాప రోగ వ్యసనములతో బందీలుగా ఉన్నారు. అందుకు వాక్యము బోధించబడాలి. దేవుని వాక్యము ఏమిటయ్యా అంటే ఒక ఖడ్గంతో పోల్చబడింది. దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది. దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు దేవుని వాక్యము వెలుగుతో పోల్చబడింది. దేవుని వాక్యము నీరుతో పోల్చబడింది. ఇవి ఏమి చేస్తాయంటే బంధింపబడిన వారిని ఆ బంధకముల నుంచి విడిపిస్తుంది వాక్యము. దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది. దెయ్యముల చేత పీడింపబడుతున్న వారికి ఈ వాక్యము ఆ దెయ్యముల నుంచి విడుదల కలిగిస్తుంది. వాక్యము నీరుతో పోల్చబడింది కనుక పాపము అనే రొచ్చు, పాపము అనే భయంకరమైన అశుభ్రమైన అపవిత్రమైన ఆలోచనలను ఈ వాక్యం అనే నీరేం చేస్తుందంటే వాటిని తీసివేసి మనల్ని శుభ్రము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని వాక్యము బోధించబడాలి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలిగిస్తుంది వాక్యము కనుక వాక్యము బోధించబడాలి. రక్షింపబడిన తర్వాత కూడా క్రైస్తవులుగా ఉన్న వారికి కూడా వాక్యం ఎందుకు అధికముగా బోధించబడాలి అంటే క్రైస్తవులుగా ఉన్న వారి లోపల కూడా కొన్ని దేవునికి అవిధేయకరమైన అయిష్టకరమైన పాపములు లేకపోతే లోపములు లేకపోతే క్రియలు ఉంటున్నాయి కనుక వాటిని తీసివేయడానికి వాక్యము బోధించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మన వాక్యము అధికముగా పెరగడానికి ఇష్టపడాలి. వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది, వాక్యం మనల్ని శుభ్రము చేస్తుంది, వాక్యం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. వాక్యము మనల్ని, మన ఆత్మలను, మన జీవితాలను పరిశుద్ధీకరిస్తుంది, పవిత్రీకరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, వాక్యము బోధించబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంటిలోకి వెళ్ళిన వెంటనే రండి మిమ్మల్ని స్వస్థపరిచేస్తాను, మీకు అది చేసేస్తాను, మీకు ఇది చేసేస్తాను అని చెప్పలేదు. ఆయన ఏం చేశారయ్యా అంటే వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రప్రథమంగా వాక్యము బోధించబడాలి. క్రైస్తవ సంఘాలలో 99% వాక్యమే బోధించబడాలి. మిగిలిన 1% మాత్రమే అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి. 99% ఏం బోధించబడాలంటే దేవుని వాక్యమే బోధించబడాలి. మిగిలిన 1%లోనే అద్భుతాలైనా, మిగిలిన 1%లోనే దేవుని మహత్కార్యాలైనా, ఆ మిగిలిన 1%లోనే ఏదైనా కావచ్చు. అవి పాటలైనా ఇంకేదైనా కావచ్చు. 99% వాక్యమే బోధించబడాలి. వాక్యమే ప్రజలను రక్షిస్తుంది, వాక్యమే ప్రజలను బాగు చేస్తుంది, వాక్యమే ప్రజలను కడుతుంది, వాక్యమే ప్రజల జీవితాలలో అద్భుతాలు జరిగిస్తుంది, వాక్యమే ప్రజల జీవితాలను దేవునికి ఇష్టకరముగా మారుస్తుంది, దేవునికి పైన సువాసనగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం బోధించబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యమును బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యమును బోధిస్తూ ఉన్న క్రమంలో ఏం జరిగిందయ్యా అంటే 3వ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత పోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న
చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సొంతు చేసి పక్షవాయువు గలవానని పొరుగుతూనే దింపేది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. చాలా మంది కూడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్న క్రమంలో చాలా మంది ప్రజలు వచ్చేసారు. అనేక మంది ప్రజలు వచ్చేసారు. వాక్యాన్ని వింటూ ఉన్నారు. అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే పక్షవాయువు గలవాణిని తీసుకుని కొంతమంది వచ్చారు. పక్షవాయువు గలవాణిని పొరుపుతోనే తీసుకుని కొందరు వచ్చారు. ఆ కొందరు ఎంతమంది అంటే 9 చేత మోయించుకుని. ఏంటంట? కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 9 చేత మోయించుకుని, 9 మోసుకుంటూ వచ్చారు. ఒక పొరుపు మీద ఆ వ్యక్తి కొడుకుని ఉన్నాడు, పక్షవాయువు కలిగిన వాడు. అటొకడు ఇటొకడు మొత్తం 9 మోసుకుంటూ వచ్చారు. మనకు తెలుసు కదా, మనం సమాధి పెట్టి లేదా కాటిక అంటే అదే ఒళ్ళగడ్డ అంటారు కదా, అది కాటిక. అయితే అలాంటి ప్రదేశంకు పాడి మీద మోసుకొని వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 9 మోసుకెళ్తారు. 4 సైడ్లు 4 కోడులు ఉంటాయి కదా. 4 కోడులు అంటే కోడులు అంటే 4 వైపులు, 4 భుజములు, 4 మూలలు 9 మోస్తారు కదా. అట్టి విధంగా 9 పొరుగు మీద ఆ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని మోసుకొని వచ్చారు. అంటే అక్కడ కొందరు రాసుంది, మోసుకొని వచ్చింది 9 అంట. 9తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. 9 మోసుకొని వచ్చారు. వారు ఎక్కడికి ఎక్కడ ఉన్నారు, ఆ వ్యక్తికి సంబంధించిన వారు అయి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆల్రెడీ కపెర్నహూములో కొంతకాలం ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో వాక్యములు బోధించారు, స్వస్థతలు చేశారు. ఆయన వెళ్ళిపోయి అనేక చోట్ల అనేక అద్భుత కార్యాలు చేసి అనేక మందికి సువార్త ప్రకటించి దేవుడి వాక్యాన్ని బోధించి తిరిగి ముందే చెప్పుకున్నాం కదా, కపెర్నహూమునకు మరలా వచ్చారు ఆయన. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ఆల్రెడీ విని ఉన్నారేమో, ఎవరు చెప్పుంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వస్థపరుస్తున్నాడు, చాలా మంది రోగులను బాగు చేశాడు, చాలా మందిని ఆయన అద్భుతకరంగా మహిమకరంగా అద్భుత కార్యాలు చేశారు, స్వస్థపరిచారు, దెయ్యములను వెళ్ళగొట్టారు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు అని మొత్తం మీద ఆ నోట ఈ నోట ఒకరికొకరు చెప్పుకుని వారి దగ్గర సమాచారం వెళ్ళినట్టుందేమో. వారేం చేశారంటే వారి గృహంలో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్దాం, యేసుక్రీస్తు ప్రభువుల వారు బాగు చేస్తారు అని ఒక విశ్వాసం వాళ్ళకి కలిగింది. గుర్తుపెట్టుకోండి, విశ్వాస సహితముగా నీవు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, విశ్వాసముతో నీవు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడుకొని ఆయన అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ఎటువంటి బాధలో ఉన్న, ఎటువంటి ఇబ్బందులో ఉన్న, ఎటువంటి సమస్యలో ఉన్న, ఎటువంటి రోగంతో ఉన్నప్పటికీ నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదు. కొంతమంది వైద్యులు అంటూ ఉంటారు, ఇది చాలా అంతు చిక్కని రోగం అండి, ఇది భయంకరమైన రోగం అండి అని మనం వింటూ ఉంటాం డాక్టర్ల దగ్గర, బయట ప్రజల దగ్గర. అయితే నేను ఒక విషయం చెప్పమంటారా బిడ్డలారా? పరమ వైద్యుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అంతు చిక్కని రోగం అంటూ ఏమీ లేదు. అర్థమైందా? డాక్టర్లు అంటారేమో అయ్యో ఈ రోగము, ఈ వ్యాధి, ఈ బాధ, లేకపోతే దీనికి మెడిసిన్ లేదు, దీనికి ఇంకా ఏమీ చెయ్యలేము, ఇంకా వారి చేతులు ఎత్తేస్తారు, ఇంకా సమయం లేదు, ఇంకా అంతా అయిపోయింది, ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదు అన్నట్లుగా వారు కొన్నిసార్లు చెబుతారేమో. కొన్నిసార్లు ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోనే ప్రాణాలు విడిచిన రోగులు లేకపోలేదు. అయితే నేను చెబుతూ ఉన్న సువార్త, శుభవార్త ఏమిటంటే యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు. అంత
చిక్కని రోగము అని మనుషుల చేత పిలువబడుతున్నప్పటికీ అటువంటి రోగము కలిగిన వ్యక్తులు యేసుక్రీస్తు దగ్గరికి విశ్వాసముతో రాగలిగితే ఆ వ్యాధి నుంచి, ఆ రోగం నుంచి విడిపించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదండి. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఉండదు, ఉండబోదు. యేసుక్రీస్తు సర్వశక్తి సంపన్నుడు. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు ఆకాశముల పట్టదాలని గొప్ప దేవుడు ఆయన. ఆయన మాత్రమే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు సర్వశక్తి సంపన్నుడు. అయితే యేసుక్రీస్తు దగ్గరికి ఎలా రావాలంటే విశ్వాసముతో రావాలి. విశ్వాసముతో రావాలి. యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు ఏదో చేస్తాడట, చూద్దాం పద, ఏం చేస్తాడో అని ఎటకారంగా వస్తే ఆయన చెయ్యడు, ఆయన ఇష్టపడడు. నీవు దీనుడుగా రా, ఆయన పాదాలు పట్టుకో. విశ్వాసంతో రా, ఆయన పాదాలు పట్టుకో. అంతే తప్ప ఎటకారంతో వచ్చావనుకో దేవుడు నీ ఎటకారానికి 10 ఇంతలు కలిపి నీకు ఇచ్చేస్తాడు తిరిగి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు దగ్గర జోకులు వద్దండి. యేసుక్రీస్తుతో ఎటకారం వద్దు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. అది గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. ఎవరితోనైనా నువ్వు జోకులే, అది నీ ఇష్టం. ఇంకా చెప్పాలంటే అది నీది. ఆ మాట నేను అనకూడదు. ఇంకా నీ మాట, నీ ఆలోచనకి వదిలేస్తున్నాను. కానీ యేసుక్రీస్తుతో కామెడీ వద్దు. యేసుక్రీస్తుతో కామెడీ వద్దు. నీ జీవితం కామెడీ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు దగ్గర కామెడీలు చేయొద్దు. యేసుక్రీస్తు సర్వశక్తి సంపన్నుడు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యమును బోధిస్తూ ఉంటూ ఉండగా కపెర్నహూములో ఒక ఇంటిలో యేసుక్రీస్తు దగ్గరికి నలుగురి చేత పోయించుకుని పొరుపు మీద తేబడిన పక్షవాయువు కలిగిన ఒక రోగి ఉన్నాడు. కొంతమంది ఇంకా ఉన్నారు. ఆ నలుగురే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. అందరినీ కలిపి కొంతమంది ఉన్నారు. నలుగురు మోసుకొచ్చారని అక్కడ వాక్యంలో తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. గమనించండి బిడ్డలారా, ఆ వ్యక్తి ఆ గృహము దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తిని ఆ గృహం దగ్గర వారు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది ప్రజలు ఉండేసరికి ఇప్పుడు ఎలాగా యేసుక్రీస్తు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి అని వారు ఆలోచన చేస్తున్నారు. ఎలా తీసుకుని వెళ్ళాలో వాళ్ళకి ముందు అర్థం కావాలి, ఆలోచించారు. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఉన్నారు. మొత్తం ఇల్లంతా కిక్కిరిసిపోయింది జనముతో, జన సమూహములతో. అయితే ఆ సమయంలో వారికి ఒక ఆలోచన తట్టింది. ఏ విధము చేతనైనానో యేసుక్రీస్తు ద్వారా ఈ వ్యక్తి బాగవ్వాలి అని వారు అనుకున్నారు. చాలా విస్తారమైన అంశం ఇది. నేను ఇప్పుడు అందులోకి వెళితే సమయం సరిపోదు. నేను కొన్ని మాటలు టూకీగా మీకు చెప్పి ముగించేస్తాను. ఇప్పటికే ఇంచుమించు అరగంట దాటేసింది కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గృహంలో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలను బట్టి ఎలా లోపలికి తీసుకుని వెళ్ళాలో వీరికి అర్థం కాలేదు. కానీ వీరికి వచ్చిన ఒక ఆలోచన ఏమిటంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగైనా ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి, ఈ వ్యక్తిని బాగు చేసుకోవాలి అని వారు చాలా విశ్వాసంతో ఎలాగైనా సరే ఆ ఇల్లు ఎవరిదో, ఆ ఇంటి యజమానుడు ఏమంటాడో అని ఇంకా వారు ఆలోచించలేదు. వెంటనే వారు 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 ఆలోచన చేసి ఏం చేశారంటే, ఒకవేళ ఇంటి యజమానుడు ఏమన్నా అన్నా సరే దానికి తిరిగి మనం డబ్బులు ఇచ్చేద్దాం, రుసుము చెల్లించేద్దాం, ఎలాగైనా సరే ముందు ఈ వ్యక్తికి బాగవ్వాలి. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాము, ఎంతోమంది అక్కడికి వెళ్ళాము, ఎక్కడ పనిచేరగలేదు. యేసుక్రీస్తు చాలా మందిని బాగు చేశాడని విన్నాం. ఎలాగైనా సరే ఈ వ్యక్తిని కూడా యేసుక్రీస్తు బాగు చేస్తాడని తీసుకుని వచ్చి విశ్వసించాం కాబట్టి ఎలాగైనా యేసుక్రీస్తు సన్నిధిలోనికి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళాలి, ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళాలని వారుకున్న ఆరాటంతో, ఆసక్తితో ఏం చేశారయ్యా అంటే ఆ పొరుపుకి తాడులు కట్టారండి. తాడులు కట్టారు. జాగ్రత్తగా ఒక నుచ్చును తీసుకుని వచ్చారేమో ఆ గృహమునకు ఏటవాలుగా, లేకపోతే ఆ గృహము పైకి ఎక్కడానికి వీలుగా అనువుగా దానిని ఆనించి ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా పైకి ఎక్కిన తర్వాత ఆ తాళ్ళు ఏవైతే పొరుగు కట్టారో అవి పైకి విసిరి జాగ్రత్తగా ఆ పొరుగుతోనే ఉన్న ఆ వ్యక్తిని పైకి లాక్కుని ఆ ఇంటి పైకప్పు మీద వరకు ఆ బిడ్డలు చేరి ఆ
పొరుపు మీదనున్న ఆ వ్యక్తిని పొరుపుతోనే డైరెక్ట్గా ఆ ఇంటి పైకొప్పు మీద నుంచి ఆ కొప్పు లోపల నుంచి యేసుక్రీస్తు ఎదురుగా వచ్చే విధముగా ఆ ఇంటి లోపలికి దింపారు. ఎలాగయ్యా అంటే ఆ ఇంటి పైకొప్పును తీసివేశారని అక్కడ రాసి ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ప్రయాస ఏమిటంటే ఏ విధము చేతనైనను ఆ వ్యక్తికి బాగు అవ్వాలి, ఆ వ్యక్తికి స్వస్థత కలగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దొరికాడు, లోపలికి వెళదామంటే బయట ప్రజలు ఉన్నారు, లోపలికి వెళ్ళడం కుదరట్లేదు. పోనీ ఈ ప్రసంగం ఏదో చేస్తున్నాడు కదా యేసుప్రభు, అంతా అయిన తర్వాత లోనికి వెళదామా అంటే ఈలోపు ఇంకా ప్రజలు చాలామంది వచ్చేస్తారేమో, లేకపోతే ఉన్న ప్రజల్లో అంతా ఆయన కార్యాలు చేసుకుంటే ఆయన వాళ్ళు మరలా ఆయన బిజీ అయిపోతారేమో, మరలా మనకి దొరకకపోవచ్చు. ఎలాగైనా ఈ బిడ్డ బాగవ్వాలి, ఎలాగైనా సరే యేసుప్రభు సన్నిధిలోకి ఈ బిడ్డ వెళ్ళాలి అని ఒక సంకల్పం. కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉంటారు ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళితే యేసుక్రీస్తు బాగు చేస్తున్నాడంట, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళదాము, ఆ చర్చికి వెళదాము, అక్కడ సేవకులు ప్రార్థన చేస్తున్నారంట, అద్భుతాలు జరుగుతున్నాయంట, రోగులకి స్వస్థత కలుగుతున్నదంట. ఈ కుటుంబంలో లేకపోతే మన కుటుంబంలో లేకపోతే మన బంధువుల కుటుంబంలో ఉన్న ఈ బిడ్డను తీసుకుని వెళ్దాం, ఈ బిడ్డ బాగవుతాడు, ఈ బిడ్డకి స్వస్థత కలుగుతుంది అని ఒకవేళ అనుకున్నప్పటికీ మరలా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మా ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంటి పేరుటోళ్ళు ఏమనుకుంటారు, మా కులమేంటో, మాది అదేంటో, మాది ఇదేంటో, అయ్యి బాబాయ్ అక్కడికి వెళితే ఏమన్నా ఉందా, అయ్యి బాబోయ్ అయ్యి బాబాయ్. గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. అయితే అలా అనుకుని వారి సంకల్పం ఏమైపోతుందంటే మళ్ళీ సలారిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకులే ఈ హాస్పిటల్కి వెళ్ళాం కదా ఇంకో హాస్పిటల్కి వెళ్దాం, ఈ వైద్యుడు కాకపోతే ఇంకో వైద్యుడి దగ్గరికి వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అన్నట్లుగా కొంతమంది చేస్తున్నారేమో, లేకపోతే చేస్తున్నారు. మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, లేదా మా అబ్బాయి దెయ్యం పట్టినోడలా బిహేవ్ చేస్తున్నాడు, మా అమ్మాయి ఈ మధ్య పిచ్చి చూపులు చూస్తుంది, లేకపోతే మా అమ్మాయి స్కూల్కి వెళుతుంది కానీ లేటుగా వస్తుంది. ఏంటి అంటే ఐవీవి అని ఏదో సాకులు చెబుతుంది, ఏమో అబద్ధాలు చెబుతుంది కానీ నిజం చెప్పట్లా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు లేకపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు లేకపోలేదు. వాళ్ళు ఆ బాధ, దుఃఖము, ఆ వేదన దిగమిందుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని సతమతమైపోతూ వారి ఒపీనియన్స్, వీరి ఒపీనియన్స్ తీసుకుని మరలా వాళ్ళ కాసేపు వాళ్ళని వాళ్ళు ఊరడించుకుని ఎందుకులే అన్నట్లుగా ఆగిపోతూ వారి సంకల్పాలు చల్లార్చుకుంటూ చర్చకు రానివారిగా, లేకపోతే మందిరములకు రానివారిగా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రానివారిగా అనేక మంది ఉండిపోతూ ఉన్నారు. అయితే ఈ కుటుంబం అలాంటి కుటుంబం కాదు. నేను ఇప్పుడు చెబుతూ ఉన్న ఈ ప్రసంగము, ఈ వాక్యము, ఈ 2వ అధ్యాయం మార్కు సువార్తలో ఉన్న కుటుంబం అలాంటి కుటుంబం కాదు. యేసుక్రీస్తు బాగు చేస్తాడు. ఎవరేమనుకుంటే నాకెందుకు, ఆ ఇంటి వాండరే యజమానుడు ఏమనుకున్నా నాకు అనవసరం. యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగైనా సరే ఈ వ్యక్తి వెళ్ళాలి, ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళితే స్వస్థత శీఘ్రముగా కలుగుతుందని నమ్మారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగా విశ్వసించారు వాళ్ళు. అందుకే ఏది ఏమైనప్పటికీ ఆ ఇంటి యజమానుడు ఏమనుకున్నా పర్వాలేదు, యేసుప్రభు ఏమనుకున్నా పర్వాలేదు, అక్కడున్న ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, బయట ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళే, ఆ ఊరి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ ఊరి అధికారులే నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, ఎలాగైనా సరే ఈ వ్యక్తి బాగు అవ్వాలి అనే ఒక దృఢ సంకల్పముతో వారు ఏం చేశారయ్యా అంటే ఇంటి పైకి ఎక్కి మరి ఆ వ్యక్తిని పొరుపుతోనే తాళ్లతో కట్టిన వాడిగా వారిని ఆ వ్యక్తిని పైకి లాక్కున్న వాడిగా పైన ఉన్న ఇంటి కప్పు విప్పి లోపలికి త్రాళ్లతోనే దింపారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఎక్కడికి దింపారు చూడండి. యేసు
4వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం మార్కు సువార్త. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిన యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయువు గలవాడితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడే మీకు విషయం చెప్పాలి. యేసుక్రీస్తు ముందు రోగమును బాగు చేయకముందు ఏం చేస్తున్నాడంటే ముందు ఆత్మను బాగు చేస్తున్నాడు. ప్రతి మనిషి లోపల ఉన్న ఆ యొక్క మనుషుని ఆత్మ పాపము చేత పట్టి పీడించబడుతూ ఉన్నది. పాపం వలన వచ్చు చేత మరణమని బైబిల్ చెబుతూ ఉన్నది. ప్రతి మనిషి లోపల ఉన్న పాపము ఆ ఆత్మను, ఆ మనిషి యొక్క ఆత్మను అపవిత్రపరిచింది కనుక, ప్రతి మనిషిలో ఉన్న పాపమును బట్టి ఆ మనుషులు పాపులుగా చేయబడ్డారు కనుక, ఆ యొక్క పాపము నరకానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నది కనుక, ఆ యొక్క పాపము శాపములను రోగములను తీసుకుని వచ్చింది కనుక, ముందు ఆ పాపమును టార్గెట్ చేస్తూ యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నారు. కుమారుడా నీ రోగమును నేను స్వస్థపరుస్తున్నాను అనలేదు. ముందేమంటున్నారంటే, కుమారుడా నీ పాపములను క్షమిస్తున్నాను నేను అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలిగిన. అక్కడ ఉన్న శాస్త్రంలో పరిచయంలో కొందరు అనుకుంటున్నారు, ఇదేంటి దేవుడు అక్కడే కానీ పాపములు క్షమించేది ఇతడెవరు? ఇతడు శరీరంతో ఉన్నాడు, ఇతడు మనిషి కదా, ఇతడు పాపములు క్షమిస్తున్నానని అంటున్నాడేమిటి అన్నట్టుగా యేసుక్రీస్తు గురించి తప్పుగా అనుకున్నారు వారు. శాస్త్రులు పరిచయులు వారు మతనిష్ట కలిగిన వారు తప్ప దేవుని ఎడల నిష్ట కలిగిన వారు కాదు. వారు ఆ మాట పట్టుకోండి. మతనిష్ట వేరు, దేవుని ఎడల నిష్ట వేరు. మతనిష్ట అంటే ఏమిటంటే వారి మతం ఏం చెప్పిందో అన్నట్లుగా ఆ మతములో గుడ్డెత్తి సేలో పడిందిరా అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. అది మతనిష్ట కలిగిన వారు. మతనిష్ట కలిగిన వారు దేవుడికి అవసరం లేదు. మతనిష్ట కలిగిన వారి వల్ల దేవునికి ఉపయోగం లేదు. మతనిష్ట కలిగిన వారి వల్ల వారికే ఉపయోగం లేదు. అయితే దేవుని ఎడల మనకి నిష్ట కావాలి. దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు ఎవరు, సత్యం ఏమిటి, సృష్టికర్త ఎవరు అని దేవుని ఎడల మనకి నిష్ట కావాలి. దేవుడి మార్గం మనకు కావాలి. దేవుడి యొక్క సత్యము మనకి కావాలి. సర్వ సత్యము మనకి కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును. మత నిష్ట మనకొద్దు, మత ఆచారాలు మనకొద్దు, అవి వ్యర్థము. దేవుడి ఎడల మనకి నిష్ట కావాలి. దేవుడే మనకి కావాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. అది కూడా మరొక అంశం. అది దేవుడికి స్తోత్రం. ధ్యానించుకోండి ఎప్పుడైనా వీలైతే, నేను చెబుతాను. అయితే గమనించండి బిడ్డలారా, శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషాలు చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలిగిన వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వెంటనే యేసుప్రభుకి అర్థమైపోయింది. యేసుప్రభు ఆత్మలో గ్రహించేశాడు. వీళ్ళు ఎలా అనుకుంటున్నారా? ఇక్కడే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ భూమి మీద ఉన్న చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయంట, యేసు ప్రభుని నమ్మితే నరకం నుంచి తప్పించబడతామంట. క్రైస్తవులు అలాగే చెబుతున్నారండి. క్రైస్తవులు అలాగే చెబుతున్నారు. చర్చ్ పాస్టర్లు అలాగే చెబుతున్నారు. బైబిల్ అదే చెబుతుందంట అన్నట్లుగా ఎద్దేవా చేస్తున్నారు. తెలియక మాట్లాడుతున్నారు. తమ మనసులో, తమ హృదయంలో వేరువేరుగా అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా బిడ్డలారా? ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు అలాగే అనుకున్నారు. దేవదోషణ చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంతో దిగి వచ్చాడు కనుక, ఇతను మనిషి కదా, శరీరంతో ఉన్నాడు కదా, దేవుడే కదా పాపాలు క్షమించగలిగిన వాడు, ఇతనేంటి పాపాలు క్షమిస్తున్నాడని చెబుతున్నాడేంటి ఆ పక్షవాయువు కలిగిన వాడితో యేసుప్రభు అలా చెబుతున్నాడేంటి అని చెప్పి వాళ్ళు ఏదేదో మనసులో హృదయాలు అనుకుంటుంటే ఇవన్నీ యేసుప్రభుకే తెలిసింది. యేసుప్రభుకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన కాక. గమనించండి బిడ్డలారా, ఆయనకి తెలిసిపోయింది. ఈనాడు చాలా మంది ప్రజలు అలాగే అనుకుంటున్నారు, యేసుక్రీస్తు మాత్రమే పాపాలు క్షమించగలడంట, యేసుక్రీస్తు మాత్రమే నరకం నుంచి తప్పించగలడంట. అవును, అవును, యేసుక్రీస్తు మాత్రమే పాపములు క్షమించగలిగిన వాడు, యేసుక్రీస్తు మాత్రమే నరకం నుంచి తప్పించగలిగిన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు మాత్రమే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, పరలోక రాజ్యమునకు నేనే దారి అని ఆయన తెలియజేసుకున్నాడు. అలా తెలియజేసుకున్న వారు ఎవరూ లేరు. మీరు వెతకండి, ఆలోచించండి, గ్రంథమును తెరవండి, చదవండి. యేసుక్రీస్తు మాత్రమే తెలియజేశారు. నరకం అనేది అక్కడ ఒకటి ఉన్నది బాబు. నరకం నుంచి మీరు తప్పించుకోవాలంటే మీ పాపాలు క్షమించబడాలి. మీ పాపాలు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి. మీ కొరకు రక్తము చిందించడానికి దిగి వచ్చిన పరమాత్ముడను నేనే
అని యేసుక్రీస్తు ప్రభువుల వారు తనను తాను బయలుపరుచుకున్నారు, తెలియజేసుకున్నారు. అలా ఎవ్వరూ లేరు. గ్రంథములు చదవండి, వెతకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కూడా మరొక అంశము గుర్తుపెట్టుకోండి. ఒక ప్రసంగం అనేది మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క ప్రసంగము ఒక్కొక్క వృక్షము లాంటిది. ఒక్కొక్క వృక్షమునకు వేరు వేరు కొమ్మలు ఉన్నట్లుగా ఒక్కొక్క ప్రసంగమునకు వేరు వేరు బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఆ కొమ్మను పట్టుకుని వెళ్తే అదొక వృక్షం. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువులు మాత్రమే పాపమును క్షమించగలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువులు మాత్రమే సెలవిచ్చారు యెషయా గ్రంథములో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ఆయన సెలవిచ్చారు. భూదిగంత నివాసులారా అంటే భూమి మీద ఉన్న ప్రజలారా, యేసుక్రీస్తు వైపు చూస్తేనే రక్షణ కలుగుతుంది అని ఆయన సెలవిచ్చారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించి మనలను పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. అలా ఎవరూ చెప్పలేదు. అసలు యేసు అనే మాటకు అర్థమే రక్షకుడు అని అర్థము. రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము, దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు మనలందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు బిడ్డలారా. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషిని, ఆడ మగ లేకపోతే వేరొకరు ఎవరు తేడా లేకుండా అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. శిలువ మీద మరణించడానికి, మాన మీద వ్రేలాడి మన కొరకు శాపగ్రస్తుడిగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. మన కొరకు పాపిగా అయిపోవడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు పాపిగా చేయబడ్డాడు. శిలువ మీద 2000 సంవత్సరముల క్రితం మన కొరకు శాపముగా చేయబడ్డాడు. 2000 సంవత్సరముల క్రితం మన కొరకు వ్యసనాక్రాంతుడిగా, రోగగ్రస్తుడిగా చేయబడ్డాడు. మనలను ఆరోగ్యవంతులుగా చేయటానికి, మనల్ని రక్షించడానికి, నరకం నుంచి తప్పించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పాపమును క్షమించగలడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనందరి కొరకు రక్తము చిందించాడు, ప్రాయశ్చిత్తము చేశాడు శిలువ మీద. మన పాపముల నిమిత్తం మనం శిక్ష అనుభవించవలసిన వారమై ఉండగా, దేవుని ఉగ్రత మన మీదకి దిగి వచ్చే పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా, మన మీదకి రావాల్సిన ఉగ్రత ఆయన భరించాడు శిలువ మీద. మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన భరించాడు శిలువ మీద. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పాపములు క్షమించగలిగిన వాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, జీవము కలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిర్జీవి కాదు, ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు, ఆది అంతముడై ఉన్నాడు, మొదటివాడు, గడపటివాడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నవాడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, యేసుక్రీస్తు అంటున్నారు, ఆ రోగమును బాగు చేయక మునుపు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. అక్కడ ఉన్న శాస్త్రులు పరిశీలి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఇదేంటి ఇలా చెబుతున్నాడు అంటే యేసు ప్రభు. అలాగే చెప్తాడు యేసు ప్రభు. ఆయన అలాగే చెప్తాడు, మేము అలాగే చెప్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పాపములు క్షమిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రోగముల నుంచి విడిపించి బాగు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా కట్ సమయం లేదు కనుక షార్ట్గా 2-3 మాటల్లో ముగించేస్తాను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, పాపములు క్షమించడం మనిషి కుమారునికి అధికారం కలదని సెలవిచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి కుమారుడిగా తనను తాను పిలవబడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన మనిషిగా దిగి వచ్చాడు కనుక, శరీరధారిగా దిగి వచ్చాడు కనుక, మనకలాగా రక్త మాంసములుగా కలిగిన వాడిగా దిగి వచ్చాడు కనుక. అయితే పాపములు క్షమించాడు. ఎవరివి? పక్షవాయువు కలిగిన వాడు. ఆ తర్వాత ఏమన్నారయ్యా అంటే, ఆ మాట కూడా ఒక మాట చదివితే బాగుంటుంది. ఏమన్నారయ్యా అంటే 10వ వచనం, క్షమించండి 11వ వచనం, పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ పొరుపెత్తుకుని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నా నేను. తక్షణమే వాడు లేచి పొరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాడు కనుక వారు విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడనో చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచని. ఇంకొక మాట నేను చెబుతాను. 5వ వచనం, యేసు వారి విశ్వాసము
చూచి, యేసు వారి విశ్వాసము చూచి, అంటే తీసుకుని వచ్చిన వారి విశ్వాసము చూచారు. ఆ తర్వాత పొరుగు మీద ఉన్న వ్యక్తిని చూచారు. పొరుగు మీద ఉన్న వ్యక్తి పాపమును క్షమించి, తీసుకుని వచ్చిన వారి విశ్వాసమును చూచి, పొరుగు మీద ఉన్న వ్యక్తి పాపమును క్షమించడం మాత్రమే కాదు, నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడుము, వెళ్ళు, ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడే ఆ తర్వాత ఆ వ్యక్తి లేచి పొరుపెత్తుకుని ఇంటికి వెళ్ళాడు. విశ్వాసముతో ఆ బిడ్డని వారు తీసుకుని రావటాన్ని బట్టి ఆ బిడ్డ యొక్క పాపములు క్షమించబడ్డాయి. దేవుడికి మహిమ కలిగింది. ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. తీసుకుని వచ్చిన వారికి ప్రతిఫలం కనబడింది. అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారంట వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, అక్కడున్న బిడ్డలు ఏమనుకుంటున్నారంట? విభ్రాంతి నొందారంట. అదేంటి? దేవుని వాక్యం వింటున్నారు కదా, వారు మళ్ళీ విభ్రాంతి నొందడం ఏంటి? ఇది మామూలేని అనుకోవచ్చు కదా, మామూలేని అనుకోలే, విభ్రాంతి నొందారు. వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని. గుర్తుపెట్టుకోండి, మీరు యేసుక్రీస్తు దగ్గరికి విశ్వాసంతో రండి. మీరెన్నడూ చూడని కార్యములు చేయగలిగిన దేవుడు, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరంగా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు దాకా నీ జీవితం సాదాసీదాగా ఉన్నదేమో, కానీ నీ జీవితంని ఒక అద్భుతంగా చేసేస్తాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు విభ్రాంతి నొందడమే కాదు, నీ జీవితాన్ని చూసి అనేక మంది విభ్రాంతి నొందేలాగా చేస్తారు. నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్నే ఆశీర్వాదంగా మార్చేస్తాడు. నీ జీవితంలో అద్భుతములు చేయడం మాత్రమే కాదు, నీ జీవితాన్ని ఒక అద్భుతంగా చేసి అనేక మంది ఎదుట సాక్షులుగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే విశ్వాసముతో రండి, యేసుక్రీస్తు దగ్గరికి రండి బిడ్డలారా. వారు విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచారు. మీరు కూడా దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆయన యొద్దకు రండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని రాస్తున్నది కీర్తనల పుస్తకములో. మీరు దూరంగా ఉంటే మీకు దేవుని రుచి అర్థం కాదు, దేవుని మహిమ అర్థం కాదు. దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరంలోకి రండి, దేవుని పాదాల దగ్గరికి రండి, దేవుని వాక్యము దగ్గరికి రండి, బైబిల్ దగ్గరికి రండి. ఈ కొండ మీద కట్టబడిన వాయిస్ ఆఫ్ కల్వరీ మందిరంలోనికి రండి. దేవుని మహిమను మీరు కనుగొంటారు, చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మందిరము దేవుని మహిమతో కప్పబడింది. దేవుని తేజో మహిమ నివసించు స్థలం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, మీరు దూరంగా ఉంటే దేవుని రుచి మీకు అర్థం కాదు, దేవుని మహిమ మీకు అర్థం కాదు. దేవుని మందిరంలో రండి. ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రారంభమై 12 గంటలు లేదా ఇంచుమించు 12:30 గంటల వరకు జరుగుతూ ఉంటున్నది కనుక దేవుని సన్నిధిలో మీ జీవితములు బాగుపడతాయి. దేవుని సన్నిధిలో మీ బ్రతుకులు బాగుపడతాయి. దేవుని సన్నిధిలో దేవుని కృప మీకు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో దేవుని మహిమ మీకు అనుగ్రహింపబడుతుంది. దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవుని సన్నిధిలో మీ పాప శాప రోగములు తొలగింపబడతాయి, తీసివేయబడతాయి మీ జీవితంలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, దేవుని మందిరంలోకి రండి, దేవుని సన్నిధిలోకి రండి, దేవుని దగ్గరికి రండి. యాకోబు పత్రికలో చెబుతాడు కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. దేవుని దగ్గరికి రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈ వాక్యం ద్వారా ఆల్రెడీ మీ యొద్దకు వస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కొండ మీద కట్టబడిన వాయిస్ ఆఫ్ కల్వరీ మందిరంలోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు ఏ మతస్థుడవైనా, ఏ కులస్థుడవైనా నీవు ఆహ్వానితుడవే. ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువును వారు స్వస్థపరిచే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువును వారు కార్యములు చేసే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువును వారు దెయ్యములను వెళ్ళగొట్టే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువును వారు మాత్రమే సృష్టికర్త, యేసుక్రీస్తు ప్రభువును వారు మాత్రమే దేవుడయ్యున్నాడు, నిజమైన దేవుడయ్యున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితమును, నా జీవితమును, మన జీవితములను బాగు చేయగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. సైన్యములకు అధిపతి యెహోవా మాత్రమే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా ఒక మాట, మీరు దూరంగా ఉంటే యెహోవా రుచి మీకు అర్థం కాదు, దేవుడి రుచి మీకు, యేసుక్రీస్తు రుచి మీకు అర్థం కాదు.
మీకు అర్థం కావడం కోసం ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక ప్లేట్ నిండా బిర్యానీ తీసుకుని వచ్చి మీ ఎదురుగా పెడితే మీకు రుచి అర్థం కాదు. మీ చేయి ఆ ప్లేట్లో పెట్టి ఒక్కొక్క ముద్ద తీసుకుని ఉల్లిపాయ ఒక కొరుక్కుంటూ నిమ్మకాయ అందులో పిండుకుని గ్రేవీ అందులో వేసుకుని ఒక్కొక్క ముద్ద కలుపుకుంటూ దాన్ని ఆస్వాదిస్తూ తింటే ఎంత మజాగా ఉంటుందో దమ్ బిర్యానీ. కొన్ని కోట్ల రెట్లు అద్భుతంగా ఉంటుంది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థం కావడం కోసం బిర్యానీతో పోల్చాను. మీకు అర్థమవుతుందా? ఒక స్వీట్ తీసుకుని వస్తే దాని మాధుర్యం మీకు తెలియదు, దాని టేస్ట్ మీకు తెలియదు, దాని తీపి మీకు తెలియదు, దాని రుచి మీకు తెలియదు. అది నోట్లో పెట్టుకుని తిన్నప్పుడే మీకు టేస్ట్ అర్థమవుతుంది. దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క రుచి మీకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యం, ఆయన దాతృత్వం, ఆయన అద్భుతమైన ఉపకారములు చేసే గుణం, మేలుడు చేసే ఉన్నతత్వం మీకు అర్థమవుతుంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ ఒకసారి బిగ్గరగా దేవుడికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా.